టెంపుల్ స్టేట్ ఆఫ్ ఇండియా అయిన తమిళనాడులోని పళనిలో ఉన్న దాదాపు 3000 సంవత్సరాల క్రితం నాటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయంలోని విగ్రహానికి ఎన్నో విశేషాలు ఉన్నాయి. ఈ విగ్రహాన్ని 18 మంది మహాసిద్ధులలో ఒకరైన ఋషిభోగర్ చేత నవపాష్యాలను ఉపయోగించి రూపొందించబడింది. నవపాష్యం అంటే 9 రకాల విష పదార్థాలని అర్థం. చరిత్ర ప్రకారం చూసుకుంటే ఋషిభోగర్ ప్రపంచంలోనే గొప్ప ఆల్కమిస్ట్. ఈ 9 రకాల అరుదైన విష పదార్థాలను సరైన పాలల్లో కలిపి ఈ విగ్రహాన్ని తయారు చేసిన కారణంగా ఈ విగ్రహంలో ఎన్నో ఆరోగ్య సమస్యలు నయం చేసే శక్తి ఉంది. అందుకని మొదటిలో ఈ విగ్రహం యొక్క తొడభాగంలో విభూతిని రాసి ఆ విభూతిని భక్తులకు ఇచ్చేవారు. ఈ విభూతి రాసుకుంటే ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు తొలగిపోయాయంట. ఈ విగ్రహానికి రాత్రిపూట గంధం పట్టిస్తే ఆ గంధం కరిగిపోతుందని, అలా కారే గంధం నీటి చుక్కలు ఆకుపచ్చ రంగులో ఉంటాయని, ఆ గంధం నీళ్లను పట్టి భక్తులకు తీర్థంలా ఇస్తారంట. ఆ తీర్థం తాగితే ఆరోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు.